నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 3వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం టీడీపీ కార్యకర్తకు స్వయం ఉపాధి నిమిత్తం రిక్షా బండి పంపిణీ. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. నేటితో ఇంద్రకీలాద్రిపై ముగిసిన వసంతోత్సవాలు. పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించిన ఆలయ అధికారులు. అప్పు చేసే పప్పుకూడు అన్న సామెతలా కాకుండా సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగుతోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. భారతదేశ వృద్ధి రేటులో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉందని భారత గణాంకాలు వెల్లడించాయన్నారు. ప్రభుత్వం ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, కొత్త కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని వివరించారు. 3వ డివిజన్ పరిధిలోని కామినేని నగర్ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ మేరకు ప్రజలను కలుసుకొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన టీడీపీ కార్యకర్తకు స్వయం ఉపాధి నిమిత్తం ప్లాట్ఫామ్ రిక్షా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి మంచి జరుగుతోందని, అనేక సత్ఫలితాలు కల్పిస్తున్నాయని చెప్పారు. గతంలో చంద్రబాబు దేశంలోనే జీడీపీ అత్యధిక వృద్ధి రేటు సాధించారని, మళ్లీ అదే దిశగా సంపద సృష్టిపై దృష్టి సారించారన్నారు. ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు అనేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారని, అందులో భాగంగానే అనేక కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సర కాలం పరిపాలనలోనే మన జీడిపి వృద్ధి రేటు భారతదేశంలోనే 2వ స్థానంలో ఉంది. అంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని రకాలుగా ఆర్థిక రంగాన్ని మెరుగుపరచడానికి, ప్రజలకి సౌకర్యాలు కలిగించడానికి, ఉద్యోగ కల్పనకి, సంక్షేమ కార్యక్రమాలకి, ఈ 4టికి ప్రాధాన్యత ఇచ్చి సంపద పెంచి మాత్రమే మనం అన్ని కార్యక్రమాలు చేయాలి, అప్పు తెచ్చి పప్పుకూడలేగా కార్యక్రమాలు చేయకూడదని ఒక ఆలోచనతో ఆయన ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అనేకమైన సత్ఫలితాలు, అనేకమైన కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరింత విరివిగా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధంగా చేసుకున్నారు. గత ఎలక్షన్లకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని చెప్పి చాలా ఉద్దేశంతో ఆయన ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ సూచన వృద్ధి రేటు పెంపు. ప్రజల సమస్యలను వేగంగా సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. పౌరుల అవసరాలు, నగరాభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల మెరుగుదల తదితర అంశాలపై సమగ్రంగా విజయవాడ నగరపాలక సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వేగంగా సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనడంపై అధికారులకు సూచనలు చేయడం జరిగిందన్నారు. పౌరుల అవసరాలు, నగరాభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల మెరుగుదల తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించామని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ కృషి చేస్తుందని తెలిపారు.
బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో చైత్రమాసం సందర్భంగా వసంత నవరాత్రులు వైభవోపేతంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు రోజున వేద పండితులు వేదఘోష నడుమ కనకాంబరాలు, గులాబీ పూలతో ప్రత్యేక పుష్పార్చన నయనానందకరంగా సాగగా, వసంత నవరాత్రులు పుష్పార్చనల ముగింపు సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అధికారులు వైభవోపేతంగా నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో చైత్రమాసం పురస్కరించుకొని వసంత నవరాత్రులు కన్నుల పండుగగా నిర్వహించారు. వసంతోత్సవాలు ముగింపు రోజున నూతనంగా నిర్మించిన పూజా మండపం నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో దుర్గమ్మకు కనకాంబరాలు, గులాబీ పూలతో ప్రత్యేక పుష్పార్చన వర్ణ శోభితంగా సాగింది. అనేక పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక అర్చన చేశారు. వైదిక కమిటీ సభ్యులు, అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ జగన్మాతకు విశేష అర్చన నిర్వహించారు. పుష్పార్చన జరుగుతున్న సమయంలో ఆలయ ప్రాంగణమంతా దుర్గమ్మ నామ స్మరణలతో మారుమోగింది. అనంతరం వైదిక కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ చైత్ర మాసంలో సాత్విక రూపం ఉండే జగన్మాతకు విశేషమైన పుష్పార్చన అగమోక్తంగా జరుగుతున్నట్లు తెలిపారు. వసంత నవరాత్రులు పుష్పార్చనల ముగింపు సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కారం ఉండాలని కలెక్టర్ చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పీజీఆర్ఎస్లో నమోదవుతున్న అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్జీదారుల సమస్యను అధికారులు ఓపికగా విని పరిష్కార మార్గాన్ని తెలపాల్సిందిగా అటువంటి బాధ్యత వారికి ఉందన్నారు. అర్హతలను పరిశీలించాలని, అనర్హత ఉంటే తగిన కారణాలను అర్జీదారులకు వివరించాలన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను అవసరమైతే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరి పరిష్కారం ఉండాలన్నారు. గడువులోగా పరిష్కరించాల్సిన అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలని, గడువు తీరిన అర్జీలు ఏ శాఖలోనూ పెండింగ్ ఉండరాదని కలెక్టర్ అన్నారు. ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘం ఏఈఎల్సీ ప్రస్తుత కమిటీలు అన్నీ కూడా రద్దు చేయడం జరిగిందని ఏఈఎల్సీ ట్రెజరర్ డాక్టర్ ఎల్ లాజరస్ తెలియజేశారు. ఈ మేరకు సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా ఏఈఎల్సీ సంఘంలో నెలకొన్న పరిస్థితులపై కోర్టు తీర్పు ద్వారా ప్రస్తుత అన్ని కమిటీలు రద్దు చేయడం జరిగిందని తెలియజేశారు.
కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని, కావున ఏఈఎల్సీ సంఘస్థులు అందరూ ఐకమత్యంతో ముందుకు వచ్చి ఒక మంచి నూతన నాయకత్వం స్థిరంగా ఏర్పాటు చేసుకొని మన సంఘాన్ని తిరిగి కట్టుకొని మరియు అభివృద్ధి చేసుకోవటానికి ముందుకు రావాల్సిందిగా సంఘ సభ్యులను కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం 2021 నుంచి కూడా కొంత లీడర్షిప్ క్రైసిస్ నడుస్తూ ఉంది. 2021లో లాజరస్ గారిని కోశాధికారిగా నియమించడం జరిగింది. అయితే దాని మీద శ్రీ పరదేశ్ బాబు గారు ఏం చేశారంటే, ఆయన రిటైర్ అయిపోయినా కానీ నేనే ఎలక్షన్ కండక్ట్ చేస్తానని ఆయన కోర్టుకు వెళ్ళి ఒక తాత్కాలికమైన ఆర్డర్ తీసుకొని వచ్చారు. అప్పుడు ఆయనే కమిటీగా ఉన్నాను కాబట్టి నేనే దీన్ని కొనసాగిస్తానంటే 2022లో అప్పుడు కూర్చున్న కమిటీని వితౌట్ ఎనీ పాలసీ మేకింగ్ ఆర్ అడ్మినిస్ట్రేషను ఉన్నది డే టు డే అడ్మినిస్ట్రేషన్ చేయమని ఆయనకి ఇచ్చారు. దాన్ని మరి సవాల్ చేస్తూ రిట్ అపీల్స్లో శ్రీ లాజరస్ గారు రిట్ అపీల్ నెంబర్ 1033 అని ఇంకొక రిట్ అపీలు వారు వేయటం జరిగింది హైకోర్టులో డివిజన్ బెంచ్లో. ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు దాన్ని సుదీర్ఘ వాదనలు విన్నాక మొన్న ఏప్రిల్ 3వ తారీఖు 2025న జడ్జిమెంటు డిక్లేర్ చేశారు. ఇంకా రిటర్న్ జడ్జిమెంట్ రాలేదు. జడ్జిమెంట్లో ఏమన్నారంటే, ఎవరిని కూడా ప్రస్తుతానికి మేము గుర్తించట్లేదు, ప్రెసిడెంట్ అనే ఎవరు ఎలక్షన్లో మేము గుర్తించట్లా, వెదర్ పరదేశ్ బాబు నార్ ఏలియా గారు నార్ శామ్ సంపత్, కాబట్టి వీళ్ళు ఎవరు లేరు. ఏఎల్సి పాస్టర్స్, లీడర్స్, కాంగ్రిగేషన్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మీకు కొత్త రాజ్యము, స్వర్ణ అవకాశము మీకు వచ్చుంటున్నది. మీరే రాజులు, మీరే మంత్రులు, మీరే అంతా. మీరు నియమిస్తేనే ఈ సిస్టము, ఈ ఏఎల్సి ఒక మంచి మార్గంలో ఉంటుందండి. మీరు మీ పవరు, మీ అడ్మినిస్ట్రేషను, మీరు ఏంది అనేది చూపించే టైం వచ్చి ఉంటున్నది. మంచి రాజ్యం కట్టడానికి, దేవుని సేవ జరిగేదానికి మీ అందరూ కలిసి వస్తారని, అందరి కట్టుకొని అందరూ ఒక తెరపైకి వచ్చి ఈ దేవుని రాజ్యం మీరు కడతారని నమ్ముతుంటున్నాను. ఆ నమ్మకంతోనే నేను కోర్టుకు వెళ్ళి ఉంటున్నాను. మేము ఉంటామా లేదా అది రెండో ప్రశ్న. మంచి అడ్మినిస్ట్రేషన్ అది ఎవరైనా ఉండొచ్చు, మీరందరూ ఎన్నుకొని మన ఏఎల్సిని పూర్ణ పాత ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ ఎలాగున్నదో అలాగా కడతారని నాకు నమ్మకం ఉంటున్నది. మీరందరూ దయచేసి అందరూ ఒక తెర మీదకి రాండ్రి. ఆ ఒక నమ్మకంతో నేను కోర్టుకు వెళ్ళి ఉంటున్నాను. కోర్టు రిట్ నెంబర్ వచ్చేసి 1033 ఒకటి, 1063 రెండోది, 2023 అప్పీల్ చేసి ఉంటున్నాను. ఇప్పుడు మంచి ఆర్డర్ ఇచ్చి ఉంటున్నారు. అయినా మనకు ఒక మంచి జడ్జిని నియమించుంటారు, సుప్రీంకోర్టు జడ్జిని. ఆయన కూడా క్రైస్తవుడే. మన క్రైస్తవుల్లో ఏమేమి జరుగుతుంది ఏమో ఆయనకు అన్నీ క్లుప్తంగా తెలుసు. మీరు దయచేసి ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఎవరు మీ మీద లీడర్ లేరు, మీరే లీడరు, మీరు సేవకులై ఉంటున్నారు. ఈ రాజ్యం కట్టండి, ఏఎల్సిని సేవ్ చేయండి. మీరు ఎవరినైతే లీడర్గా నియమించుకోవాలనుకుంటున్నారో నియమించకండి. మీకు ఎలాంటి ఇబ్బంది జరిగినా, ఏదొచ్చినా మేము లీడర్ ఉన్నా లేకపోయినా మీతోటి మేము ఉంటామని, మీతోటే మేము నడుస్తామని. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం కృషి చేస్తోందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను, సబ్సిడీలను అందుకొని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. జక్కంపూడిలో మినీ పారిశ్రామిక హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. స్టెల్లా కళాశాలలో డిగ్రీ అనంతరం ఉద్యోగ ఉపాధి అవకాశాలపై ఓరియంటేషన్ సెషన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ పాల్గొని మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలకు సంబంధించిన నాణ్యమైన విద్యను పొందగలిగితే వారికి మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎలిప్ సంస్థ ద్వారా నైపుణ్యాల శిక్షణ కోసం హబ్ను ఏర్పాటు చేయబోతున్నట్లు, ఎందరో మహిళలను మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి కూడా సహకారం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు అందుకొని చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జషింతా క్వండ్రస్, మార్పు ట్రస్ట్ డైరెక్టర్ సుయేష్, డాక్టర్ ఇన్నసీయమ్మ, ఐక్యూఏసి కోఆర్డినేటర్, డిగ్రీ వైస్ ప్రిన్సిపల్
ఉషా కుమారి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నసేపు ప్రిన్సిపల్ మేడం కనపడుతున్నారు, వాళ్ళు కనపడుతున్నారు, వాళ్ళు తిట్టుకుంటారు, ఏదో తిట్టుకుంటారు, క్లాస్ టీచర్స్ తిట్టుకుంటాం, అందరినీ తిట్టుకుంటాం. కానీ వెళ్ళిపోయే టైంలో వీళ్ళందరినీ మిస్ అవుతాం. వీళ్ళ వాల్యూ అనేది ఏంటనేది మనకి రేపు రాబోయే 1 or 2 yearsలో మీ అందరికీ తెలుస్తుంది. డెఫినెట్గా ఏదో వీళ్ళందరూ మనం రాక్షసులాగా కూడా కనపడి ఉంటారు, కనపడారా చదువుతున్నారు కానీ వాళ్ళ వల్లే మనం బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఎంత ప్రౌఢ కాలేజీలో చదువుతున్నారంటే 1962లో స్థాపించిన ఇన్స్టిట్యూట్స్ అవునా. ఇటువంటి కాలేజీలో చదవాలని చాలామంది అనుకుంటారు. ఇంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో మీకు చదువుకుంటాం, యు ఆర్ బ్లెస్డ్ బై ది గాడ్. అయితే ఒకటే గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఆ అదృష్టం అందరికీ రాదు, అటువంటి అదృష్టం మీకు వచ్చింది. లాస్ట్ టైం కూడా మీ దగ్గరికి వచ్చారు, చాలా ఉండుంటారు కొంతమంది లేరు. నేను ఒకటే చెప్తున్నా, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇండియా ఫ్రంట్ స్టెప్లోకి వెళ్ళాలి అంటే ఇంట్లో ఉన్న మహిళలు స్ట్రాంగ్గా స్టెబాయిడ్గా చక్కగా, ఎందుకంటే మహిళలకి పోలేని పనులు, పిల్లలను చూసుకోవాలి, జాబ్ చేయాలి. ఇకనే మీరు ఇంట్లో కూర్చొని పెళ్లి చేసుకుందాము లేకపోతే హ్యాపీగా లైఫ్ చేయాలి అనే మాట కాదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. నిలబడతారా? డెఫినెట్గా నిలబడాలి. ఎవరి మీద మీరు ఆధారపడద్దు. కుటుంబంలో ఇద్దరూ కలిసి పనిచేస్తే మీరు ఫ్లరిష్ అవుతారు. మీ పిల్లలు మీరు పెళ్లి చేసుకున్నాక వచ్చే పిల్లలని ఇన్ఫ్లుయెన్స్, మదర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ కన్నా. లెనిన్ సెంటర్లో వేంచేసి ఉన్న నాగ సాయిబాబా, నాగ మానసాదేవి వారి మందిరంలో ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని గవర్నర్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అడప నాగరాజు ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు. మందిరం వ్యవస్థాపకులు సుధాస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. లెనిన్ సెంటర్లో వేంచేసి ఉన్న నాగ సాయిబాబా, నాగ సాయి మానసాదేవి వారి మందిరంలో ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా నాగసాయిబాబా వారికి పుష్పార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని గవర్నర్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అడప నాగరాజు ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు. ఉగాది, శ్రీరామనవమి ముగింపు సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించిందని చెప్పారు. అనంతరం మందిరం వ్యవస్థాపకులు సుధాస్వామి మాట్లాడుతూ, ఉగాది నుండి శ్రీరామనవమి వరకు బాబావారి మందిరంలో విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు, భజన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారని తెలిపారు. నాగమానసాదేవి గుడిలో ఈరోజు అన్నదానం ప్రారంభించారండి. వీళ్ళందరూ బాగానే వచ్చారు. కార్యక్రమం అంతా ఈ శ్రీరామ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ. గవర్నర్పేట లెనిన్ సెంటర్లో వేయించేసి ఉన్న ఓం శ్రీ షిరిడి నాగసాయిబాబా, నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు విశేషమైనటువంటి వేడుకలు, ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. భజనలు, అలాగే అభిషేకాలు, పూజలు. మహిళలు విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈరోజు శ్రీరామనవమి పురస్కరించుకొని
ఉగాది వేడుకలు, శ్రీరామనవమి వేడుకలు ముగింపు సందర్భంగా ఇక్కడ అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. అందరూ కూడా ఆ శ్రీరామచంద్రుడు, షిర్డీ సాయిబాబా, నాగమానసాదేవి అమ్మవారు ఎల్లవేళ వారిని, వారి కుటుంబాలను అందరినీ అనుగ్రహించి వారందరి జీవితాల్లో నూతన వెలుగులు రావాలని, శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆశీస్సులు, బాబావారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు భక్తులకి ఎల్లవేళ ఉండాలని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తులకు కూడా అనేక రకాల విజయాలు చేకూరుతూ ఉన్నాయి. భక్తులు ఎంతో నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో నాగసాయిబాబా వారిని, నాగమానసాదేవి అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా ఉంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా విశేషమైనటువంటి పూజలు నిర్వహించాము. చివరి రోజు అన్న సమారాధన నిర్వహించాము. వచ్చిన భక్తులందరికీ మన గవర్నర్పేట సీఏ గారు ఈరోజు ఈ అన్న సమారాధనని ప్రారంభించారు. బాబావారికి, అమ్మవారికి పూజలు చేసి అన్న సమారాధనని మన సీఏ గారు ప్రారంభించారు. వారికి కూడా, వారి కుటుంబానికి కూడా భగవంతుడు ఎల్లవేళ ఆయురారోగ్యాల ఆశీస్సులు కలగజేయాలని భక్తులందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. శుభం. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రకు మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యానవన ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగుల తదితర సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన వివరించారు. ముఖ్యంగా ఉద్యానవన శాఖ విభాగంలో ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సంబంధిత ఉద్యానవన శాఖ అధికారి వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. అధికారి నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు యూనిఫామ్, పనివేళల్లో సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలపై దృష్టి సారించి తమ పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. ఈరోజు స్పందనలో రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఉద్యానవన శాఖ విభాగంలో ఉన్నతాధికారులు ఆదేశించినా కూడా ఆ శాఖకి సంబంధించినటువంటి అధికారి నమ్మకి నీరెత్తినట్టుగా నిమిత్త మాత్రంగా వ్యవహరించడం అని చెప్పనేది ఇది గత 2 మాసాలుగా జరుగుతూ ఉన్నటువంటి పరిణామం. దీని మీద స్పందించండి అని చెప్పనని ఇతర అధికారులకి, ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి ఏసీ జనరల్ గారికి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అది యూనిఫామ్ విషయం కావచ్చు, ఐడి కార్డ్స్ విషయం కావచ్చు, వాళ్ళ వర్కింగ్ అవర్స్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, వాళ్ళ వీక్లీ సండేస్ హాలిడేస్ సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఏ విషయమైనా స్పందించేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడటంలా. అందుకని ఏడీహెచ్ గారు ఈ రకంగా ఆయన వ్యవహార శైలి ఈ రకంగా ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటిది మీరు పరిశీలి చేయండి అని పైన ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి, అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజెప్పాం. రెండో విషయం, మెకానిక్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, పార్క్ సెక్షన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, వాటర్ సప్లైకి సంబంధించినటువంటి ఇష్యూ కానీ, అలాగే మన ఎస్టీపీకి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఈ 4-5 విభాగాలకు సంబంధించి శాలరీస్ పెంపుదలకి సంబంధించినటువంటి విషయం ఏమాత్రం కూడా అమలు జరిగేటువంటి పరిస్థితి కనపట్ల. దాని మీద స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆప్కాస్కి సంబంధించినటువంటి విషయంలో ఆప్కాస్ ఏదైతే రద్దు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడో ఆ ప్రయత్నాన్ని విరమించుకోమని, మీ మున్సిపల్ మంత్రి గారి తాలూకా ఇలాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోట్ల రూపాయలు ఆర్జించడానికి కాంట్రాక్ట్ వైఖరిని, కాంట్రాక్ట్ సిస్టాన్ని ప్రవేశపెట్టదలుచుకున్నావా అని చెప్పనేటువంటిది కూడా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అందుకని ఆప్కాస్ రద్దు చేయడానికి వీల్లేదు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరిగింది. వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం, ఆ మర్నాడు దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిపించే సాంప్రదాయం ఇంద్రకీలాద్రిపై సాంప్రదాయంగా కొనసాగుతోంది. చైత్ర శుద్ధ దశమిని ధర్మరాజు దశమి, శాలివాహన జయంతి అనే పేర్లతోనూ పిలుస్తారు. ఈ దశమి రోజున శ్రీరామ నామస్మరణ చేయడం, శ్రీ దుర్గా మల్లేశ్వరుల సన్నిధిలో శ్రీరామ పూజ ఉత్తమమని పురాణాలు పేర్కొంటున్నాయి. రాజగోపురం ముందు కళావేదికపై శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్ దుర్గాప్రసాద్, వేద పండితులు పాల్గొన్నారు.
ఈరోజు రామపట్టాభిషేకం జరిగేటువంటి రోజుగా మనకు పురాణములు పేర్కొంటూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున రామపట్టాభిషేకం చేయడం సంప్రదాయం. నిన్నటి రోజున సీతారామ కళ్యాణము, ఈ రోజు రామపట్టాభిషేకం చేయడం వల్ల సకల లోక కళ్యాణం చక్కగా అందరికీ కూడా సుఖం కలిగి సమస్త భక్తజనులు కూడా సుఖశాంతులతో ఉంటారు అని రామాయణం మనకు తెలియజేస్తున్నది. రామరాజ్యం ఏ విధంగా అయితే సుఖశాంతులతో ఉన్నదని మనము రామాయణంలో తెలుసుకుంటూ ఉన్నాము. ఆ విధమైనటువంటి శాంతి సౌఖ్యాలన్నీ కూడా సీతారామ కళ్యాణము, రామపట్టాభిషేకం చక్కగా చేసేట్లయితే జరుగుతుంది అని మనకు వేదశాస్త్ర పురాణములు చెబుతున్నాయి. అందుకోసం అని చెప్పి ఇక్కడ ఇంద్రకీలాద్రి మీద ఈ రోజున దివ్యమైనటువంటి రామపట్టాభిషేకాన్ని సశాస్త్రీయంగా జరిపారు. శ్రీమాత్రే నమః. పేదల దశాబ్దాల కలను సాకారం చేస్తూ ఇళ్లకు పట్టాలు అందిస్తూ ఎన్నికల హామీని నెరవేరుస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఉండవల్లి గ్రామ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని టీడీపీ యువనేత గాదే వినయ్ అన్నారు. నారా లోకేష్ పట్టాలు పంపిణీ చేసే సభా ప్రాంగణానికి బస్సులు బయలుదేరాయి. దేవుని మాన్యం గ్రౌండ్ వద్ద గాదే వినయ్ విలేకరులతో మాట్లాడారు. తొలుత ప్రజానాయకుడు నారా లోకేష్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. పెద్ద ఎత్తున మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొని జై లోకేష్, జై జై లోకేష్ అంటూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బస్విరెడ్డి, దాసరి కృష్ణ, గాదే శ్రీనివాసరావు, తోట సాంబశివరావు, కునపరెడ్డి రమేష్, జ్యోతి బసు, రాయపూడి కిరణ్, నరేష్, మహేష్, కునపరెడ్డి ప్రదీప్, జనసేన నాయకులు రాజా రమేష్ పాల్గొన్నారు. విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగ అధిపతిగా షఫీ మహమ్మద్ బాధ్యతలు స్వీకరించారు. షఫీ మహమ్మద్ 2009 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి. ఆయన 2024 నవంబర్ నుంచి ప్రాంతీయ వార్తా విభాగంలో సహాయ సంచాలకుడిగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో షఫీ మహమ్మద్ ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పలు విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. క్షేత్ర ప్రచార విభాగం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆకాశవాణిలతో పలు పదవుల్లో ఆయన విధులు నిర్వర్తించారు. అలాగే కేంద్ర ప్రభుత్వంచే వెలువడుతున్న యోజన అభివృద్ధి మాసపత్రికకు సంపాదకునిగా, డిఓపిటి ప్రాంతీయ సంక్షేమ అధికారిగా విధులు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దూరదర్శన్ వార్తా విభాగాన్ని మరింత మెరుగ్గా, ఉన్నతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను దూరదర్శన్ ద్వారా ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని షఫీ మహమ్మద్ తెలిపారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించిన రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యతలలో సవరణ ఆవశ్యకతపై సీఎం చంద్రబాబుకు వడ్డే బహిరంగ లేఖ పుస్తకాన్ని అందరూ చదవాలని సినీ నటుడు, సామాజికవేత్త ఆర్ నారాయణమూర్తి కోరారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రైతులకు చేసిన సేవలను కొనియాడారు. ఆయన రచించిన పుస్తకం అందరూ చదవాలని కోరారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకురావాలని అన్నారు. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత కృషి చేశారని, రాష్ట్రాలు బాగుంటేనే కేంద్రం పనితీరు బాగుంటుందని వివరించారు. అనంతరం మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పథకాలను సవరణలు చేయాలని ఆయన కోరారు. ఈవేళ ఈ పుస్తకం రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యతతో సవరణ ఆవశ్యకతపై సీఎం చంద్రబాబుకు వడ్డే బహిరంగ లేఖ అనే పుస్తకాన్ని ఆ పెద్దయిన ఆ మహానుభావుడు రాసి నాతో ఆవిష్కరింపజేయడం అనేది
నా జన్మ ధన్యంగా భావిస్తున్నాను. అంత పెద్దయినా నాకు అంత గొప్ప క్రెడిబిలిటీ ఇచ్చాడైనా ఆయనకి సభాముఖంగా నేను శిరస్సును దండం పెడుతున్నాను సార్. వందనాలు మీకు. మిత్రులరా, నేను కాలేజీ డేస్లో చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి ప్రజల సమస్యల కోసం ఇలాగే పెద్దలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ స్ఫూర్తితో నేను ఉద్యమాలు చేస్తూ అలా వస్తున్నవాడినండి. ఆ దశలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఒడ్డే శోభనాథేశ్వర ఒక పెద్ద రైతు నాయకుడు, పెద్ద పేరు విన్నాయింది. ఓ యలమంచి శివాజీ గారి పేరు విన్నా, అంతకుముందే ఈవిడ గురువు గారు చరణ్ సింగ్ గారి పేరు విన్నా, రంగా గారి పేరు విన్నా. ఇలాంటి మహామహుల పేరు వింటూ ఒడ్డే శోభనాథేశ్వర గురించి చూసి, అరే ఈ పెద్దయినా ఎంత పెద్దయినా ఎంత గొప్ప రైతు నాయకుడు, ఎంత తాపత్రయపడుతున్నాడు, ఎంత తప్పని పడుతున్నాడు, రైతు కోసం ఎంత ఫైట్ చేస్తున్నాడు అని నిజంగా ముచ్చటపడ్డానండి. ఒక ఫంక్షన్లో ఆయన కలిసా, దండం పెట్టా, ఎన్నాళ్ళకైంది సార్ మిమ్మల్ని చూసే భాగ్యం నాకు కలిగిందని. కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన సరళి మారవలసినటువంటి ఆవశ్యకత ఉంది. మన రాష్ట్రంలో ప్రజలు పన్నుల రూపంలో చెల్లించేటటువంటి ధనం, అట్లాగే కేంద్రం నుంచి వచ్చేటటువంటి ధనం, బ్యాంకుల నుంచి తీసుకునేటటువంటి రుణం, వీటన్నిటినీ కూడా ఓవరాల్గా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ప్రజలందరూ పేద ధనిక తారతమ్యం లేకుండా 50 మంది ప్రజలకి కూడా మేలు చేకూరేటటువంటి విధంగా ఎలా చేస్తే బాగుంటుంది. ఈరోజు ప్రభుత్వం అమలు చేద్దామనుకుంటా ఉన్నటువంటి పథకాలలో అవి ఇప్పటికిప్పుడే అవసరం లేకపోయినా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిక్ సిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, గతంలో నిలిపివేసిన వీడీఏను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికై సోమవారం అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పి అనిల్ కుమార్ మాట్లాడుతూ నాన్ రెగ్యులర్ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతున్నామన్నారు. విద్యుత్ సంస్థల్లో అనేక సంవత్సరాలుగా సబ్స్టేషన్స్ ఆపరేటర్లు, వాచ్మెన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, బ్రేక్ డౌన్ సిబ్బంది, బిల్ కలెక్టర్స్, మీటర్ రీడర్స్, స్టోర్స్ హమాలీలు, ఎస్పీఎం తదితర క్యాడర్లోకి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ సంస్థ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారన్నారు. అనేక సమస్యలతో తాము ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తమ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నామని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేయుచున్నామన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా ఈరోజు జరుగుతుంది. సిపిడిసిఎల్ దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు, సిఎండి ఆఫీస్ దగ్గర. ఈరోజు మేము తెలియజేస్తున్నాం, ఈసారి ఎవరు అడ్డం వచ్చినా సిపిడిసిఎల్ ఆఫీస్ దగ్గరే మా ధర్నా అనేటువంటిది ఉంటుంది, మా కార్యక్రమం ఉంటుంది. ఎవడు అడ్డం వస్తాడో ఈరోజే మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మా హక్కుల గురించి మాట్లాడేదానికి ఇదివరకు అక్కడ మీటింగ్ జరిగాయి, ధర్నాలు జరిగాయి. ఈరోజు మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రజాతంత్ర హక్కుల్ని అణిచేటువంటి పద్ధతి అనేటువంటి దాన్ని విరమించుకోవాలి. ఎస్మా చట్టాన్ని ప్రయోగించి గతంలో ఇక్కడ ధర్నా చేస్తారంటే ఇక్కడ కూడా చేయకుండా ఎస్మాని ప్రయోగించడం అనేటువంటి జరిగింది. మీరు ఏది ప్రయోగిస్తారో మేము చూస్తాం. నిరవధికమైనటువంటి నిరాహార దీక్షలకి 100 మందిని కూర్చోబెడతామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాంట్రాక్ట్ కార్మికులకి ఈ సిపిడిసిఎల్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. నేషనల్ హాలిడేస్ అనేటువంటిది మన రైట్, అది దాన్ని పెయిడ్ హాలిడేస్, నేషనల్ హాలిడేస్ చట్టం అది. దాని ప్రకారం పెయిడ్ హాలిడేస్ అనేది ఆగస్టు 15 సెలవు ఇవ్వా, అక్టోబర్ 2వ తేదీ ఇవ్వా, 9 హాలిడేస్ ఇవ్వా. ఇది చట్ట వ్యతిరేకం. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రాసిక్యూట్ చేయాలని ఉంది. ప్రాసిక్యూట్ చేయడం, చేతులకు బేడీలేసి అధికారుల్ని అరెస్ట్ చేయాలా, అది చట్టంలో ఉంది. వీళ్ళకి దమ్ము లేకపోవచ్చు, చేత కాకపోవచ్చు, కానీ ఈరోజు ప్రభుత్వాలు చట్టాలని కూడా అమలు చేయకపోతే చేయనటువంటి యజమాని ఎవడైనా ఒకటే. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడల్ ఎంప్లాయర్గా ఉండాలా, ఆదర్శమైనటువంటి యజమానిగా ఉండాలా. అలాంటిది ఆదర్శంగా ఉండటం కాకపోగా
ఈరోజు ఉన్నటువంటి చట్టాలని అమలు చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 3వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం టీడీపీ కార్యకర్తకు స్వయం ఉపాధి నిమిత్తం రిక్షా బండి పంపిణీ. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. నేటితో ఇంద్రకీలాద్రిపై ముగిసిన వసంతోత్సవాలు. పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించిన ఆలయ అధికారులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.